హలో వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకులకు హాస్యాన్ని కొత్త కోణంలో చూపించిన హీరో విజయ్ కృష్ణ నరేష్. 80-90 దశకాల్లో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసి టాలెంటెడ్ హీరోగా నిలిచారు. ఏ రసాన్నైనా పండించగల ఆల్రౌండర్ నటి. దర్శకుడు విజయ్ నిర్మల కొడుకుగా వారసత్వోత్వం హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ హీరోగా తనదైన ముద్రని వేసుకుని ప్రస్తుతం తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నవ్వులు పండిస్తూ బరువైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. కామెడీ హీరోగా ఒక తరం ప్రేక్షకులను అలరించిన కామెడీ హీరో నరేష్ ఇప్పటి వరకు ఉన్న హీరోయిజానికి కామెడీని జత చేసి కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు. లవ్, కామెడీ, మాస్ లాంటి అన్ని రకాల సినిమాలను చేసి టాలెంటెడ్ హీరోగా నిలిచారు నరేష్. తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా గుర్తు తెచ్చుకున్నారు. నరేష్ విషయానికి వస్తే 1960 జనవరి 20న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కృష్ణమూర్తి. ఈయన చిన్నప్పుడే తండ్రి చనిపోయినట్టు పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఆయన ఎలా ఉంటారో తెలియదన్నారు. నరేష్ పుట్టిన నాటికే తల్లి విజయ నిర్మల టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా ఉన్నారు. దాంతోపాటు ఇంట్లో ఉండే సినీ వాతావరణం నరేష్ని సినిమాల్లోకి వచ్చేలా చేసింది. 1970లో కృష్ణ, విజయ నిర్మల హీరోయిన్లుగా నటించి 2 కుటుంబాల కథ సినిమాతో బాలనటుడిగా తరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1972లో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలో నటించిన పండంటి కాపురం సినిమాలో కూడా నరేష్ బాలనటుడిగా అలరించారు. ఆ తర్వాత 1982లో తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ సంకెళ్ళు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత జానర్ మార్చి కామెడీ సినిమాలు చేశారు నరేష్. ముఖ్యంగా హాస్య డ్రామా జంధ్యాలను దర్శకత్వంలో చేసిన 4 స్తంభాల ఆట మూవీలో నరేష్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్ తో హీరోగా నరేష్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 2 జల్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి సినిమాలతో కామెడీ హీరోగా సెట్ అయిపోయారు. ఈ సినిమాలతో నరేష్ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాలో కామెడీతో పాటు లవ్ ని కూడా టచ్ చేసి రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో నరేష్ చాలా సినిమాల్లో నటించారు. జంధ్యాల అంటేనే ఆరోగ్యకరమైన కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నవ్వుల ఫ్యాక్టరీ. అందుకే నరేష్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ నవ్వులు పువ్వులు పూయిస్తూ అంటూ ప్రేక్షకులను అలరిస్తూ సినిమా హిట్ తో పాటు నరేష్ కు కామెడీ హీరోగా సక్సెస్లు తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పుత్తడి బొమ్మ, మొగుడు పెళ్ళాలు, చూపులు కలిసిన శుభవేళ, హే హే నాయక, బావా బావా పన్నీరు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే వేరే హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు జీవన పోరాటం, శోభన్ బాబు, రజనీకాంత్ వంటి హీరోలతో నటించి తనదైన సత్తా చాటారు. అటు వెంకటేష్తో కూడా 2 టౌన్ రౌడీ, శృతి లయాలు వంటి సినిమాల్లో సెకండ్ హీరో పాత్రల్లో మెప్పించారు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే అగ్ని సమాధి, సాహసమైన ఊపిరి, శివశక్తి వంటి సినిమాలో యాక్షన్ హీరోగా మెప్పించారు. ఇక శివశక్తి సినిమాలో డ్యూయల్ రోల్లో అదరగొట్టారు. ఈ సినిమానే ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ, నాగార్జునతో కాస్త మార్పులతో జాకీ చాన్ ట్విన్ డ్రాగన్స్ ను స్ఫూర్తిగా తీసుకొని హలో బ్రదర్ గా తెరకెక్కిస్తే సూపర్ హిట్ అయింది. అటు తల్లి విజయ నిర్మల జంధ్యాలతో పాటు వంశీ దర్శకత్వంలో చేసిన కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలో గోపాలం నరేష్ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద సంచలన విజయం సాధించింది. నరేష్ కెరియర్లోనే ఇలాంటి సినిమాలు ఎన్నో. అందులో ఒకటి 1991లో వచ్చిన చిత్రం బలారే విచిత్రం సినిమా. నరేష్ కెరియర్లో మరో హిట్ మూవీగా ఈ సినిమా ప్రత్యేక స్థానంలో ఉంది. ఈ సినిమాలో నరేష్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి అందుకే ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో తమిళ్, కన్నడ భాషలకు కూడా రీమేక్ చేశారు. 1992లో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా జంబలకిడి పంబ. ఈ సినిమాలో నరేష్ కెరియర్లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాదు, తెలుగు ఇండస్ట్రీలోనే ఏ కామెడీ సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. జంబలకిడి పంబ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే ట్రెండ్ క్రియేట్ చేసి లేడీ ఓరియంటెడ్ మూవీలా వచ్చిన ఆ ఛాయలేవి కనిపించకుండా ఎంతో హాస్యంగా అందరికీ మెచ్చేలా రూపొందించిన ఈ సినిమా నరేష్ కు ఎంతగానో పేరు తెచ్చిందో, దర్శకుడిగా ఈవీవి సత్యనారాయణకు, హీరోయిన్ గా ఆమనికి అంతే పేరు తెచ్చి సంచలనం సృష్టించింది ఈ సినిమా.
ఆ తర్వాత నరేష్ హీరోగా, ఆమె సొగసు చూడతరమ వంటి సినిమాల్లో హీరోగా నటించారు. చివరగా కథానాయకుడిగా నటించింది గుణశేఖర సొగసు చూడతరమ సినిమాలో. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. ఇన్నేళ్ల కెరియర్లో బాలకృష్ణ, శ్రీకృష్ణుడ విజయం, ఎన్టీఆర్ యమదొంగలో నారదుడి వేషంలో మెప్పించారు. ఎన్నో సినిమాల్లో హీరోగా, కామెడీ హీరోగా, రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులను అలరించి నరేష్ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. తండ్రిగా, మామగా లాంటి వయసు తగ్గ పాత్రలతో అలరిస్తున్నారు నరేష్. అలా చేసిన సినిమాల్లో రంగస్థలం, వి, దృశ్యం, భలే భలే మొగాడివోయ్, గుంటూరు టాకీస్, మాస్ట్రో, సూపర్ మచ్చి, హీరో లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తన స్టామినాని, స్టార్డమ్ని రుజువు చేసుకున్నారు నరేష్. ఎక్కువగా కామెడీ సినిమాలే చేసినా అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలలో ప్రేక్షకులను అలరించారు నరేష్. అంతేకాదు ప్రేక్షకుల హృదయాల్లో విలక్షణమైన హాస్య నటుడిగా నిలిచిపోయారు ఈ నవ్వుల రారాజు. కేవలం సినిమాకే పరిమితం కాకుండా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 1999లో హిందూపురం నుంచి లోక్సభకు పోటీ చేశారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేశారు. 2021 ఎన్నికల్లో నరేష్ వాయిస్ బాగానే వినిపించింది. నరేష్ మొదటి భార్య విషయానికి వస్తే ఈమె ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ. సెలబ్రిటీ కిడ్గా సినీ ఎంట్రీ ఇచ్చారు. నందిని నర్సింగ్ హోమ్, కీర్తి సురేష్తో ఆయన ఇష్టం నువ్వు అనే 2-3 సినిమాల్లో కూడా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ. రెండో భార్య విషయానికి వస్తే ఈమె ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు. పేరు రేఖా సుప్రియ. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమెను రెండో పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ ఇద్దరికి ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆమెతో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు నరేష్. రెండో అబ్బాయి పేరు రణ్వీర్. ఇతను పెయింటర్ కమ్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఇతనికి 21 ఏళ్ళు ఉంటాయి. ప్రస్తుతం హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. నరేష్ మూడో భార్య విషయానికి వస్తే ఈమె ఏపీ కాంగ్రెస్ నేత రాఘవీరారెడ్డి తమ్ముడి కుమార్ రమ్య రాఘవపతిని మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమారుడు తేజస్విని. ఇతని వయసు దాదాపు 9 ఏళ్ళు ఉంటాయి. 5వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఇతను తల్లితోనే ఉంటున్నాడు. ఇక ఆమె మనస్పర్ధల కారణంగా విడాకుల నోటీసు పంపించారు నరేష్. ఇక సహనటి పవిత్ర లోకేష్ను 4వ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపాడు. వీరి పెళ్లి కానివ్వనని ఆమె భార్య రమ్య రాఘపతి శపథం చేశారు. ఇక 150కి పైగా సినిమాలో వైవిధ్యమైన పాత్రల్ని పోషించిన ఈ నవ్వుల రేడు సీనియర్ నరేష్ ఇక మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.